లో ఉన్న ఏరియర్స్ 3000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. కానీ 8 నెలల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులకు ఇవ్వాల్సినటువంటి బక్కజీవులకు ఇవ్వాల్సినటువంటి 2000 పెన్షన్ని దాటేస్తూ ఉంది. 4000 రూపాయలు చేయలే. కేసీఆర్ గారు కుటుంబంలో ఉన్న ఒక పెద్దకి 2000 రూపాయల నుంచి 4000 చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము 4000 రూపాయలు ఇద్దరికి ఇస్తామని చెప్పింది. ఇద్దరికి ఇవ్వటం కాదు, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మొత్తానికే ఎగనాం పెట్టేశారు. దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు, రకరకాల వక్ర భాష్యాలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా ఒక 4-5 నెలల కాలం తీసుకొని వేయటం జరిగింది. అది ఇంకా చాలామందికి రాలేదు. మొన్న జూన్లో రావాల్సిన రైతు బంధు కూడా వేయలేదు. ఏందయ్యా అంటే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారనేది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరూ తెలుసు. ఎందుకంటే మీకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి, మీరు కూడా లోన్లు తీసుకున్నారు మీ వ్యవసాయ పంటల కోసం. మేము చెప్పట్లే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి ఏదులాపురం పిఏసిఎస్సి ఖమ్మం జిల్లాలో పెద్ద పిఏసిఎస్సి ఇప్పటికీ 40% మందికి కూడా కనీసం రుణమాఫీ కాలేదు. ఇవాళ రేపు 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పింది? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి రకరకాల కొర్రీసు, 100 కొర్రీలు అన్నీ ఎగనాం పెట్టే కార్యక్రమే. దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, అలాగే పెన్షన్స్ పోయినాయి, మహిళలకు ఇస్తామన్న 2500 పోయినాయి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 రూపాయలు పోయింది. ఏది అన్నీ అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి ఆ రోజు ఎన్నికల కూడా అడ్డం ఉండటం వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే మేమే ఇచ్చినాం ఘనకార్యం అని చెప్పేసేసి 30,000 మందికి ఆ రోజు చేసిన రిక్రూట్మెంట్కి ఎల్బీ స్టేడియంలో హడావుడిగా నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఈ రోజుకు వాళ్ళ కనీసం శాలరీస్ కూడా ఇవ్వని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగులందరూ నిన్నే కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే ఉద్యోగులు చాలామంది కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేటువంటిది. అలాగే విద్యా సంస్థలు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ గారు కొనసాగించారు. కానీ ఈరోజు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు దీనివల్ల నష్టపోతున్నారు. అనేక ప్రైవేటు విద్యా సంస్థలు, జీవనోపాధి కోసం నడుపుతున్న విద్యా సంస్థలు కూడా ఇలా మూతపడేటువంటి పరిస్థితికి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలనలో ఈ విధంగా ఉంది. అనేక విషయాలు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విషయాలు మేమే చేసినామని చెప్పుకునే దుస్థితి కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి నీటిపారుదల రంగంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఒక దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాన్ని మొదటి నుంచి మొదలుపెట్టారు. 90,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ మొదలుపెట్టారు. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని ఏదో ప్రపంచంలో ఒక భూకంపం వచ్చినట్టు, ఒక సునామీ వచ్చినట్టు ఒక కాగ్వాల మొదలుపెట్టేసి ఆ కాళేశ్వరం ఉండదు, కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టారు, కాళేశ్వరం వరదొస్తే కొట్టకపోద్ది మొదలుపెట్టారు. మరి మీ అందరం పర్యటన చేసినాం. 10 లక్షల క్యూసెక్కుల నీరు అదే కాళేశ్వరం నుంచి ప్రవహించింది. మరి కాళేశ్వరం ఆడికి పోలేదు కదా. మీ అందరూ డిమాండ్ చేసినాక నీళ్లు వస్తున్నాయని ఆ నీళ్లను ఎత్తిపోయింది అని చెప్పి అసలు కాళేశ్వరం పనికిరాదు, అది ఒక వేస్ట్ ప్రాజెక్టు, వృధా ప్రాజెక్ట్ అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర నలుమూలలో ఒక కాకిగోలు చేశారు. కానీ చివరికి ఏమైంది? ఆ ప్రాజెక్టు నీళ్ళే ఇవాళ ఎత్తిపోస్తున్నారు.
సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ దగ్గరే ఉంది. డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు, ఆ పిల్లర్ మరమ్మతు చేసుకోవచ్చని. మరి ఇవాళ దాని గురించి మళ్ళీ మాట్లాడరు. అక్కడి నుంచే ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసేసి మొత్తం హైదరాబాద్ వరకు తీసుకొస్తున్నారు నీళ్లు. రంగనాయక సాగర్ నింపడానికి అవే నీళ్లు వాడుతున్నారు, కొండపోచమ్మ దానికి అదే నీళ్లు వాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్కు మంచినీటి కోసం కూడా అదే గోదావరి జలాలని తీసుకొని వస్తారు, కృష్ణా జలాలు తీసుకురావడం వాటర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా తమ మానసపుత్రిగా అనుకునే మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి కూడా అదే గోదావరి జలాలు వాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మొన్న ఒక నాయకుడు కౌన్సిల్లో మాట్లాడుతూ కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు అని చెప్పి వాళ్ళు పెట్టాడు. మేము అడిగాం, మీరు అది నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం, మీరు నిరూపించకపోతే మీరు రాజీనామా చేయండి అని అంటే వెనక్కి వెళ్ళిపోయారు. 45 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎట్లా పోయింది? మేము చెప్పే గణాంకాలు కాదు, బీఆర్ఎస్ పార్టీ గణాంకాలు కాదు, అది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో టాప్ 5లో ఉందనేది చెప్తుంది. అరే మేము చెప్పట్లే కదా, మేము దొంగ లెక్కలు రాయట్లేదు. ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నివేదికలు ఇవి. మీరిచ్చిన హామీలు నెరవేర్చలేవరు, ఆ హామీలు నెరవేర్చడానికి మీకు ఇబ్బందిగా ఉంది, మీరు చేయలేవరు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జిల్లాకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం. మొట్టమొదటి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు భక్తరామదాస్ కట్టాము, రికార్డ్ టైంలో కట్టాము. ఆ కట్టినటువంటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉండు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు భక్తరామదాసులో అవినీతి జరిగిందని. మరి కట్టినటువంటి ఆనాటి మంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు కూడా మంత్రిగానే ఉన్నాడు. మేము ఆయన్నేం వ్యక్తిగతంగా దూషించట్లే. 70,000 ఎకరాలని పాలేరు నియోజకవర్గంలో స్థిరీకరణ జరిగిందా జరగలేదా ఆ వ్యక్తే చెప్పాలి, ఆ మంత్రి గారే చెప్పాలి. పాలేరు ప్రజల ముఖంలో ఆనందం చూడాలి, అదే నా కలని ఆ మంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. రికార్డ్ టైంలో కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ చేసిందా, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా? అదే మంత్రి గారు తెలుగుదేశంలో 4 సార్లు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కేబినెట్ హోదాలో ఉన్నారు. మరి మీ పార్టీలు ఎందుకు చేయలే? పాలేరులో హైయెస్ట్ గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు గెలిచి మీ దగ్గర నుంచి మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి గెలిచినటువంటి వాళ్ళు. సమ్మాని చంద్రశేఖర్ గారు మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు రాష్ట్ర కేబినెట్లో పాలేరు నుంచి. రామరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడి నుంచే వారి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించారు. మరి భక్తరామదాస్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేకపోయారు? ఎందుకు పాలేరు బిడ్డలకు నీళ్లు ఇవ్వలేకపోయారు? అంటే బీఆర్ఎస్ గొప్పతనం కాదా, కేసీఆర్ గారు గొప్పతనం కాదా నేను అడుగుతున్నా. ఇవాళ పాలేరు బిడ్డలు వాళ్ళ పొలాలకు నీళ్లు వస్తున్నాయన్నా, వాళ్ళ గ్రామాలకు మంచినీళ్ళు వస్తున్నాయన్నా కేసీఆర్ గారి యొక్క చేసిన గొప్ప ఆలోచన వల్ల వస్తుంది.